1 Corinthians chapter 12, verses 8 and 9. For to one is given through the Spirit the utterance of wisdom, and to another the utterance of knowledge according to the same Spirit, to another faith by the same Spirit, to another gifts of healing by the one Spirit. తెలుగులో చూద్దాము. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ విధంగా ఒకే హోలీ స్పిరిట్ గాడ్, ఒకే దేవుడు, ఆత్మదేవుడు ఇలాంటి వరాలని రకరకాల వారి విశ్వాస ప్రామాణ్యాన్ని బట్టి మరి ఈ రకమైనటువంటి వరములను అనుగ్రహించేవారుగా ఉన్నారు ఆత్మదేవుడు. ఇంకా ఉన్నాయి 10-11 వచనాల్లో కూడా 10వ వచనం కూడా చూద్దాము. ఆ తర్వాత 11th వర్స్లో కూడా ఏముందో చూద్దాం. ప్రియమైన వర్లారా, వీటి కంటిన్యూషన్ వర్సెస్ కాబట్టి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. దయచేసి 1 by 1 చూడవలసిందిగా దేవుని నామంలో మిమ్మల్ని మనవి చేయుచున్నాను.